I'm Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist, road number 92 Banjara Hills from Sri Skin Clinic. ఈరోజు టాపిక్ కెమికల్ పీల్స్. కెమికల్ పీల్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ అండ్ అందరూ కూడా కెమికల్ పీల్స్ అంటే ఎక్స్ఫోలియేషన్ అనేది స్కిన్ కేర్ రొటీన్లో ఒక పార్ట్ అయ్యి. సో కెమికల్ పీల్స్ అనేవి ఈవెన్ హోమ్ కేర్ పీల్స్ కూడా ఈ మధ్యలో అవైలబుల్ ఉన్నాయి. అసలు కెమికల్ పీల్స్ అంటే ఏంటి, వీటి వల్ల ఏం ఉపయోగం, ఏ కండిషన్స్లో కెమికల్ పీల్స్ వాడచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా కెమికల్ పీల్ అంటే కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ఉంటుంది. సో ఎక్స్ఫోలియేషన్ అంటే డెడ్ సెల్స్ కానివ్వండి, లేకపోతే డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తే వచ్చే స్కిన్ బ్రైట్గా ఉంటుంది అండ్ న్యూ స్కిన్ అనేది కొంచెం స్మూత్గా అంటే టెక్స్చర్లో కూడా చేంజ్ వస్తుంది. సో దీనికోసం ఎక్స్ఫోలియేషన్ అనేది అవసరం. సో కెమికల్ పీల్స్ అంటే కీమో ఎక్స్ఫోలియేషన్. ఈ కెమికల్ అంటే ఒక యాసిడ్. ఓకే, సో ఈ కెమికల్స్ అనేవి అసిడిక్ pHలో ఉంటాయి. ఈ కెమికల్స్ అప్లై చేసి ఒక 5 minutes to 10 minutes అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ కెమికల్ ఉంచేసి వాష్ చేస్తే ఒక 2-3 days లోపల ఉన్న స్కిన్ ఎక్స్ఫోలియేట్ అయిపోయి న్యూ స్కిన్ వస్తుంది. సో ఈ న్యూ స్కిన్ వచ్చినప్పుడు దీనికి చాలా యూజెస్ ఉంటాయి. సో ఎక్కడెక్కడ కెమికల్ పీల్ చేయొచ్చు అంటే ఫైన్ రింకిల్స్ ఉన్నప్పుడు, స్కిన్ టెక్స్చర్ వేరేగా ఉంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ అంటే పిగ్మెంటేషన్ లేదా ఏజ్ స్పాట్స్, డార్కెనింగ్ ఉన్నప్పుడు కెమికల్ పీల్స్ ఉపయోగపడతాయి. తర్వాత యాక్నీ కొమెడోన్స్ కానివ్వండి, లేకపోతే యాక్టివ్ యాక్నీ ఉన్నప్పుడు కెమికల్ పీల్స్ యూజ్ ఉంటుంది. అండ్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఈ కండిషన్స్లో కెమికల్ పీల్స్ అనేవి చాలా యూజ్ ఉంటాయి. ఎప్పుడైతే కెమికల్ పీల్ చేస్తామో సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ అంటే పైన పొరలన్నీ కూడా పోయి న్యూ స్కిన్ వస్తుంది. ఈ న్యూ స్కిన్తో మోర్ బ్రైటనింగ్ ఉంటుంది, స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవుతుంది, ఫైన్ రింకిల్స్ తగ్గుతాయి, పిగ్మెంటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి కెమికల్ పీల్ తర్వాత? పీల్ తర్వాత సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ది స్కిన్ పోతుందో అప్పుడు సన్ ప్రొటెక్షన్ ఉండదు. వీలైనంత వరకు సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేసి సన్ స్క్రీన్ అనేది అంటే హయ్యర్ SPF 50 SPF సన్ స్క్రీన్స్ లిబరల్గా అప్లై చేసుకోవాలి. తర్వాత హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్కిన్ పీల్ అవుతుందో స్కిన్ డ్రై అయిపోతుంది. సో హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కెమికల్ పీల్స్తో చాలా యూజ్ ఉంటుంది. అయితే కెమికల్ పీల్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఒక్కొక్కసారి బర్న్స్ రావచ్చు, తర్వాత ఇరిటెంట్ రియాక్షన్స్ రావచ్చు, ఎరిథీమా రావచ్చు, అంటే రెడ్నెస్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ పీల్. సో ఎప్పుడైతే కెమికల్ పీల్ ప్లాన్ చేస్తారో అప్పుడు మీరు తప్పకుండా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీ స్కిన్కి ఎలాంటి పీల్ సరి అయిన రిజల్ట్ ఇస్తుంది అనేది డిస్కస్ చేసి దెన్ యూ కెన్ అండర్గో కెమికల్ పీల్. కెమికల్ పీల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కింది నెంబర్కి కాల్ చేయొచ్చు. పీల్స్లో రకరకాల పీల్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ పీల్స్, మీడియం డెప్త్ పీల్స్ అండ్ డీపర్ పీల్స్ అండ్ స్పెషల్ పీల్స్ ఫర్ స్పెషల్ కండిషన్స్ లైక్ మెలాస్మా. సో ఏ పీల్ అయినా సరే ఎంతసేపు ఉంచాలి, దాని స్ట్రెంగ్త్ ఎంత అనే దాని మీద పీల్ రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.